ఒరే హనీ జాన్సన్, బీ కేర్ఫుల్. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడు. వినాయకుని శోభయాత్రలో 6 మంది చచ్చిపోయారు, 8 మంది చచ్చిపోయారని నువ్వంటున్నావు. అప్పుడు గణపతి ఏం చేస్తున్నాడు అంటున్నావు కదా. గుర్తుపెట్టుకో, ప్రతి ఒక్కరికి తలరాత అనే ఒకటి ఉంటుంది. ఆ రాతను బట్టే దేవుడు ముందర పోతాడా లేకపోతే దేవుడు లేనప్పుడు పోతాడా, అది మా ధర్మంలో క్లియర్ కట్గా బ్రహ్మ రాసే రాతను బట్టి ఉంటుంది. అంతే తప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి కాపాడతాడు అని చెప్పేసి అని ఏ గ్రంథంలో లేదు. కూడా గుర్తుపెట్టుకో, అది హైందవ ధర్మం. అట్టగోలుగా మాట్లాడుతున్నావు. గణేష్ నవరాత్రుల, ఇది 3 రాత్రుల, నువ్వు 5 రాత్రులు అని చెప్పేసి పాటిస్తున్నావు. అదే ఆయింట్మెంట్లు పూసుకోవడానికి వాడుకునే రాత్రులు, ఆ టైప్ రాత్రులు కావరా బేవకు. మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు హనీ జాన్సన్. ఓకే, ఒకటి నమ్ముతాం రా భయ్, బ్రహ్మ మా రాతలు రాసి పెట్టాడో అది ఎప్పుడు పోతాడో ఎక్కడ పోతాడో అట్లనే పోతాడు. అంతే తప్ప ఇక్కడ మేము దేవుణ్ణి నమ్మితే తప్ప మేము కాపాడుతాం, మీలాగా దేవుణ్ణి నమ్మితే రోగాలు పోతాయి, మేము దేవుణ్ణి నమ్మితే మీకు అన్నీ వచ్చేస్తాయి, దేవుణ్ణి నమ్మితే ఇట్లని కాదు. ప్రతి ఒక్కరికి కర్త, కర్మ, క్రియ, ఈ 3 ఉంటాయి. కర్త సృష్టికర్త, కర్మ మనం చేసే కర్మ, క్రియ అంటే మనం చేసేది. ఈ 3ని బేస్ చేసుకునే ఉంటుంది చెత్తప్ప. అది మీ దాంట్లో లేదు, గుర్తుపెట్టుకో. మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడకపోతే గుడ్డలు కూడా తీస్తాను తెలుసా. నీ గుడారాలు ఉంటాయి చూసినావా, ప్యాచింగ్లు, అదే క్రీములు పెట్టుకునేది, దాన్ని కూడా పనికి రాకుండా పోతావు. బీ కేర్ఫుల్, చెత్తనా డాష్గా.